ఇంట్లో స్నాక్స్ ఏం లేనప్పుడు పిల్లల కోసం ఈ స్నాక్ ఒకసారి ట్రై చేయండి. పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. దీని తయారు విధానం ఏంటో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో అరకప్పు వరకు గోధుమ పిండి, బియ్యం పిండి, పావు కప్పు బాంబే రవ్వ, పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్, చిటికెడు ఉప్పు వేసుకొని అంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. 1 కప్పు నీళ్ళని కూడా వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు మరిగించుకోవాలి. పాకం పట్టాల్సిన పని లేదు. బెల్లం పూర్తిగా కరిగాక ఆల్రెడీ కలుపుకున్న పిండి అంతా వేసేసుకోండి. ఎక్కడ గడ్డలు లేకుండా పిండి అంతా బాగా కలుపుకోవాలి. అంతా కలిసాక స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా ప్రెస్ చేస్తూ సాఫ్ట్ డవ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చపాతీ పిండిలా రెడీ అయ్యాక చిన్న చిన్న ముద్దలు తీసుకుంటూ రౌండ్ బాల్ చేసుకొని ప్రెస్ చేశారంటే ఇలా అప్పాల్లా రెడీ అవుతాయి. అన్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి. కడాయిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని బాగా మరిగాక మీడియంలో పెట్టుకొని ఒక్కొక్కటి డ్రాప్ చేసుకోవాలి. 2 వైపులు తిప్పుతూ వేయించుకున్నారంటే ఇంకంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీగా ఉండే అప్పాలు రెడీ అయిపోయాయి. మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.